వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో ఎవ్రీ వీక్ మనం డిస్కస్ చేసిన టాపిక్ లో భాగంగా ఈ రోజు టాపిక్ అంటే పురుషుడికి స్త్రీధనం ఎప్పుడు లభిస్తుంది. అది భార్య కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, అమ్మ కానివ్వండి, అత్తగారి ద్వారా కానీ పురుషునికి స్త్రీధనం ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది అని ఈరోజు టాపిక్. దాని మీద ముందుగా మన సుధాకర్ సార్ మాట్లాడతారు. ఓవర్ టు యూ సుధాకర్ సార్. ఓం జం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం స్త్రీధనం ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం. ముఖ్యంగా మనకు అందించినటువంటి పురాతన గ్రంథాల్లో స్త్రీధనం అనేటువంటిది చట్టబద్ధమైంది. అది వరకట్నం కావచ్చు, లేదా అసెట్స్ కావచ్చు, లేదా డబ్బుల రూపేణా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు. ఏ రకంగా స్త్రీ దగ్గర నుండి తీసుకుంటే అది స్త్రీధనం అవుతుంది. అయితే మన జ్యోతిషంలో మనం ముఖ్యంగా పెళ్లికి వరకట్నంగా ఏమైనా వస్తుందా, లేకుంటే అసెట్స్ రూపంలో ఏమన్నా, ప్రాపర్టీ రూపంలో ఏమన్నా వస్తుందా అనేది మనం మామూలుగా బేరీజ్ వేస్తూ ఉంటాం. అంటే అతని పుట్టినటువంటి జన్మ జాతకంలో ఉత్తరార్ధం కంటే పూర్వార్ధం కానీ గ్రహాలు బాగుంటే అతనికి ప్రాపర్టీ వస్తుంది, అతను రిచ్గా ఉండే అవకాశాలు ఉంటాయనేది మనం సాధారణంగా చెప్పుకునేటువంటి విషయం. ఇక్కడ స్త్రీధనం అన్నట్టు అది వివాహం ద్వారా కావచ్చు, లేదా వివాహం అయిన తర్వాత వాళ్ళు సంపాదించేటువంటి సంపాదన ద్వారా కూడా కావచ్చు. అంటే ఆమె ఉద్యోగం చేస్తూ సంపాదించే డబ్బులు కూడా మీరు తీసుకుంటున్నారంటే అది స్త్రీధనమే. అదేవిధంగా కొంతమంది స్త్రీలను ఏ ఆధారం లేనప్పుడు ఒక వ్యక్తి చూసుకుంటూ ఉంటాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె యొక్క ఆస్తి అంతా కూడా అమ్మీకే కలిసి వస్తుంది. అది కూడా స్త్రీధనమే అవుతుంది. ఆ రకంగా అయినా కూడా సరే మన స్త్రీధనాన్ని లెక్కించవచ్చు. ఇక్కడ వివాహం అయిన తర్వాత ఇతను రిచ్ అవుతాడా, లేకుంటే పూర్ అవుతాడా? రిచ్ అయ్యేటట్లు జ్యోతిష్యంలో అంటే అతని జన్మ జాతకంలో ఉన్నట్లయితే ఆమె వరకట్న రూపంలో దండిగా తీసుకువస్తుంది అని. బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఏమి లేదు, అప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీ అతని యొక్క క్యారెక్టర్ని, అతని యొక్క యాటిట్యూడ్ని నచ్చి అతనికి వరకట్నం రూపంలో కొన్ని లక్షలు ఇవ్వడం కానీ, కోట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగానే ఆభరణాలు బంగారు రూపంలో పెట్టడం కానీ, లేదా అసెట్స్ బిల్డింగ్స్ ఇవ్వడం కానీ, ల్యాండ్ ఇవ్వడం కానీ, లేదా వాహనాలు ఇవ్వడం. ఇప్పుడంతా కొత్తగా వాహనాలు కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు వరకట్నమే కాదు, వరకట్నంతో పాటు ఒక వెహికల్ కూడా ఇస్తున్నారు అన్నమాట. సో ఇలా ఒక వ్యక్తికి అందుతూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి రిచ్గా ఉన్నా కూడా ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అది వేరే జాతకం. ఇప్పుడు మనం ప్రస్తావిస్తూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సో స్త్రీధనం మీకు లభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ముఖ్యంగా
దశాభుక్తులను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దశాభుక్తులు కూడా మీకు వివాహం తర్వాత అనుకూలంగా ఉంటేనే మీరు రిచ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఆమె ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ మీకు ఏ రకంగా అందుతుంది అంటే, అందుకే ఆమెని భార్యని ఏమని అంటామంటే అర్ధాంగి అంటున్నాం. అర్థం అంటే చార్ట్లో 7th హౌస్ లగ్నం నుంచి 7th హౌస్ వరకు ఉత్తరార్థం అయితే 7th హౌస్ నుంచి 12th హౌస్ వరకు పూర్వార్థం అవుతున్నది. కాబట్టి అర్థంలో వస్తుంది ఇవే 7th హౌస్కి వచ్చేటప్పటికి వస్తుంది. కాబట్టి ఆమె అర్ధాంగి అయింది. ఎలా? అర్థం అనేది 7th హౌస్ అయితే అంగి అంటే లగ్నం. కాబట్టి అర్ధ అర్ధాంగి అయ్యింది ఆమె. 7th హౌస్ బలంగా ఉన్నటువంటి వాళ్ళకి బాగా వరకట్నం రూపంలో కానీ ఆభరణాల రూపంలో కానీ వస్తు రూపేణా కానీ అసెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహానికి 2nd హౌస్ చూస్తాం, 7th హౌస్ చూస్తాం, 11th హౌస్ చూస్తాం. ఇది పెళ్లి యోగం ఉందా లేదా అని చెప్పేటువంటి హౌసెస్ ఇవి. 2nd హౌస్ ఏంటి? పొసెషన్స్, మనకున్నటువంటి ఆస్తి లేదా సంపాదన, ఫ్యామిలీ. 2nd హౌస్ ఫ్యామిలీని తెలియజేస్తుంది, వెల్త్ అండ్ ఫ్యామిలీని చూసేస్తుంది 2nd హౌస్. 7th హౌస్ ఏంటి? మ్యారేజ్, లీగల్ మ్యారేజ్, లైఫ్ పార్ట్నర్ గురించి తెలియజేస్తుంది 7th హౌస్. ఈ లీగల్ మ్యారేజ్ 7th అనేది. 11th హౌస్ అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. మనం అనుకున్నది జరుగుతుందా లేదా, ఇతనికి మ్యారేజ్ అవుతుందా, ఫలిస్తుందా అని చూడాలన్నప్పుడు మనం 11th హౌస్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విధంగా 2, 7, 11ని చూస్తే అది ఇతనికి వివాహం అవుతుందా లేదా అని తెలియజేస్తుంది. మరి ఇతనికి సంపద వస్తుందా లేదా అనేది మనం చూడాలంటే లక్ష్మీ స్థానాలు చూడాలి. లక్ష్మీ స్థానాలు 1, 5, 9 వీటిని లక్ష్మీ స్థానాలు అంటారు. అంటే లగ్నం బలంగా ఉండాలి, లగ్నాధిపతి బలంగా ఉండాలి, 5th లార్డు 5th హౌస్ బలంగా ఉండాలి. సో 9th హౌస్ లక్ష్మీ స్థానం. అంటే అదృష్టం ఉండాలి. దేనికైతే అదృష్టం లేకుండా నీకు డబ్బు కానీ ఏది వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ లేదా అసెట్స్ రూపంలో కానీ రాదు కదా. మరి అదృష్టమే లేకపోతే ఎలా వస్తుంది? అదృష్టం అనేది ఉండాలి. కాబట్టి లక్ష్మీ స్థానం బలంగా ఉంటే మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 2, 7, 11తో పాటు 1, 5, 9 కనెక్ట్ అయ్యిందంటే ఇతనికి ఓషన్ ఆఫ్ వెల్త్, అంటే దండిగా డబ్బు వస్తుంది. డబ్బు వస్తుంది అంటే స్త్రీధనం కాదు ఇది. ఇది స్త్రీధనం కాదు, ఇది బై ఓన్ ఎఫర్ట్స్. 1, 5, 9 కానీ కనెక్ట్ అయితే 2, 7, 11తో బై ఓన్ ఎఫర్ట్స్ హీ విల్ బికమ్ ఎ రిచ్ పర్సన్ అవుతాడు, ధనవంతుడు అవుతాడు. చాలా కష్టపడతాడు. ఆఫ్టర్ మ్యారేజ్ దెర్ మే బి ఎ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ హిస్ లైఫ్. మంచి ప్రోగ్రెస్ ఉంటుంది, అందులో సందేహం లేదు. సో కష్టపడైనా సరే అతని అదృష్టాన్ని అతను నిరూపించుకోగలుగుతాడు. అయితే మనకు వివాహం అనేది 7th హౌస్ అంటే భార్య యొక్క హౌస్ అవుతుంది లేదా భర్త యొక్క హౌస్ అవుతుంది. అక్కడ నుండి 2nd హౌస్ 8th హౌస్ అవుతుంది. 2nd హౌస్ ఆమె యొక్క ఫ్యామిలీ, ఆమె యొక్క వెల్త్. అంటే 8th హౌస్ బలంగా ఉండాలి. నీ చార్ట్లో 8th హౌస్ బలంగా ఉంటే వచ్చేటువంటి భార్య ధనవంతురాలు. 8th హౌస్. మరి ఆమెకు 9th హౌస్ వచ్చి మీకు 3rd హౌస్ అవుతుంది. మీకు 3rd హౌస్, ఆమెకి 9th హౌస్ అవుతుంది.
అంటే మీ చార్ట్లో థర్డ్ హౌస్ కానీ బలంగా ఉంటే వచ్చేటువంటి ఆమె అదృష్టవంతురాలు. ఒకటి వెల్త్ ఉంది, మంచి కుటుంబం ఉంది, ఆమెకు అదృష్టం కూడా ఉంది. అయితే అది వరిస్తుందా లేదా మనకు అంటే 11th హౌస్ బలంగా ఉండాలి. ఎవరికి 11th హౌస్? ఆమెకి 11th హౌస్ అంటే 7th హౌస్ నుంచి మనకు 5th హౌస్ 11th హౌస్ అవుతుంది. మనకు 5th హౌస్, ఆమెకు 11th హౌస్. కాబట్టి 8, 5, 3 ఈ 3 హౌసెస్ బలంగా ఉంటే వచ్చేటువంటి ఆమె ధనవంతురాలు. ఆమె దగ్గర డబ్బు ఉంది, అసెట్స్ ఉంది, లేదా ఆభరణాలు ఉన్నాయి. ఏదైనా సరే ఆమె తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉంది ఆమెకు. మరి నీకు వస్తుందా లేదా? ఇప్పుడు ఉంది అనేది అర్థమైంది. అది మీకు వర్తిస్తుందా? మీరు ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడు డబ్బు ఉన్నటువంటి అమ్మాయిని చేసుకున్నటువంటి వాళ్ళంతా ఆమె యొక్క సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నారనేటువంటి చెప్పలేం కదా. ఎంజాయ్ చేస్తారా లేదా అని చూడాలనుకున్నప్పుడు మనం ప్రధానమైనటువంటి అంశాలు లగ్నాన్ని చూడాలా. మన యొక్క లగ్నాన్ని, లగ్నాధిపతి బలంగా ఉంది. ఇదంతా పూర్వజన్మ యొక్క సుకృతం. ఇది దాని యొక్క ఫలితం ద్వారానే మనము వివాహం తర్వాత అదృష్టవంతులు అవుతాం. కాబట్టి లగ్నము బలంగా ఉండాలి, 2nd హౌస్ బలంగా ఉండాలి. అంటే మన యొక్క సంపాదన కానీ, ఆమె యొక్క సంపాదన కానీ. అదేవిధంగానే 9th హౌస్ బలంగా ఉండాలి. లక్ష్మీ స్థానమైనటువంటి అదృష్ట స్థానం బలంగా ఉండాలి. 11th హౌస్ బలంగా ఉంది. కాబట్టి 7th లార్డ్ కానీ లగ్నంలో ఉన్న, 7th లార్డ్ కానీ 2nd హౌస్లో ఉన్న, 7th లార్డ్ 9th హౌస్లో ఉన్న, 7th లార్డ్ 11th హౌస్లో ఉన్న వీరికి స్త్రీధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది శాస్త్రం తెలియజేస్తారు. అంటే స్త్రీధనం అనేది ముఖ్యంగా బృహస్పతిని చూస్తాం. గ్రహాలలో బృహస్పతి బలంగా ఉంటే మీ చార్ట్లో శత్రువు కాకుండా మిత్రుడుగా మీ చార్ట్లో ఉంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ అంటే విస్తరణకు కారకుడు, పెరుగుదలకు కారకుడు అయినటువంటి ఈ బృహస్పతి మీకు 7th లార్డ్గా ఉండి ద్వితీయంలో ఉన్నట్లయితే మీ యొక్క సంపాదన రెండింతలయ్యే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్. సపోర్టివ్ స్పౌస్, రిచ్ స్పౌస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిచ్ అండ్ సపోర్టివ్ స్పౌస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా శుక్రుడు కానీ 7th హౌస్లో ఉన్నా, లేదంటే ద్వితీయంలో ఉన్నా సరే, మీకు వచ్చేటువంటి అమ్మాయి లవ్ అండ్ లగ్జరీగా ఉంటుంది. లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శుక్రుడుగానే ఉంటుంది. కాబట్టి బృహస్పతి శుక్రుడికి మాత్రమే వీళ్ళు ఇచ్చినంతగా మిగిలిన ఏ గ్రహం అంత గొప్పగా ఇవ్వలేదు. సో బృహస్పతి సప్తమంలో ఉన్న అనుకూలుడై ప్రతికూలంగా ఉండకూడదు. మన గ్రహం శత్రువుగా ఉండకూడదు, బాధకుడుగా ఉండకూడదు, లేదా నీచిపడి ఉండకూడదు. సో మూల త్రికోణంలో కానీ, లేదా ఉచ్చ స్థానంలో కానీ సప్తమంలో ఉన్నట్లయితే వీరికి ఆ సపోర్టివ్ స్పౌస్ దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. శుక్రుడు ఉన్నా సరే మంచి లవ్, రొమాన్స్ కలిగి లగ్జరియస్ లైఫ్ని అనుభవిస్తారు, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని వీళ్ళు లీడ్ చేస్తారనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి 7th హౌస్ ఎలా లీగల్ మ్యారేజ్ని సూచిస్తుంది. అందువల్ల గురువు శుక్రుడు కానీ ముఖ్యంగా 7th హౌస్లో ఉన్నప్పుడు, లేదా ద్వితీయంలో ఉన్నప్పుడు, 7th లార్డ్గా ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా
వీరికి స్త్రీధనం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా శని ఉంటే ఏమవుతుంది? శని ఉంటే డిసిప్లైనరీ యాక్షన్ ఉంటుంది. డిసిప్లైనరీ ఫ్యామిలీ, మంచి కుటుంబము, ఓల్డ్ ట్రెడిషనల్ ఫ్యామిలీని అనుసరించేటువంటి వాళ్ళు, పవిత్రమైనటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళుగా ఉంటారు. సో గొప్పగా పెద్దగా ఆలోచిస్తారు, గౌరవం కలిగినటువంటి వాళ్ళుగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి శని ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే వస్తాయి. ఎప్పుడు మనకు అనుకూలుడుగా ఉన్నాం, శత్రువుగా ఉండకూడదు, మిత్రుడుగా ఉన్నప్పుడు అది సాధ్యపడదు. అయితే కొంత ఈ ధనం పైన లేదా వాళ్ళు ఇచ్చేటువంటి ఆభరణాలు వాటిపైన పెద్దగా మోజు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా ధనవంతులుగా డిసిప్లైనరీ ఉన్నటువంటి కుటుంబమే వీళ్ళకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. మరి బుధుడు ఉంటే ఏ గ్రహము చూడకుండా బృహస్పతి కానీ చూస్తే వీళ్ళు కూడా చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, స్కిల్ కలిగినటువంటి వాళ్ళు, మంచి సంపాదించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు, గుణవంతురాలుగా ఉండే అవకాశాలు ఉంటాయి. అదే కుజుడు ఉంటే ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, సంపాదించేటువంటి తత్వం ఉంటుంది. మరి అనుకూలంగా ఉండాలి. శత్రువుగా ఉంటే మాత్రం చీల్చి చెండాడుతుంది, అది వేరే. మరి వీళ్ళకి భూమి పుత్రుడు కాబట్టి వీళ్ళకి ప్లాట్స్, ఏదైనా ప్లాట్ రాసిచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, ప్లాట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనవంతులుగా కూడా ఉంటారు, ఆమె కూడా సంపాదించేటువంటి గుణం కలిగి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళకి సంపాదన వస్తుంది. అంటే ఇతరుల నుండి మనకు డబ్బులు రావాలి అంటే వాళ్ళ కుటుంబం చాలా ధనవంతులైనటువంటి కుటుంబంగా ఉండాలి, లేదా ఆమె ధనాన్ని సంపాదించేటువంటి సంపాదకురాలుగా ఉండాలి. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండేటట్లు ఆమె జాబ్ చేస్తూ ఉండాలి. అప్పుడు 8th హౌస్ నుండి మాత్రమే మనకి ఇతరుల నుండి అనుకోకుండా డబ్బు వచ్చేటువంటి స్థానం కాబట్టి, సో 8th హౌస్ చాలా బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు మన స్పౌజ్ నుండి ధనం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతరులకి సహాయం చేయాలని చెప్పడం అందుకే. ఎప్పుడైనా పిల్లికి భిక్షం పెట్టావా, కుక్కకు అన్నం వేసావా, కాకి అన్నం పెట్టావా అనేది ఊరికనలా. మన జీవితంలో మనం సంపాదించుకొని మనం తినడం కాదు, మన చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, నీళ్లు పోయాలా, పక్షులు ఉన్నాయి, వాటికి ఆహారం పెట్టాలా, వాటికి నీరు అందించాలా. ఇవన్నీ ఊరికే మన పెద్దలు ఈ పురాణాల్లో ఊరికే తెలియజేయాల. ఈ కాలంలో ఇతిహాసాలు వినేటువంటి పిల్లలు లేరు, కాబట్టి మనమన్నా ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉండాలి. విధంగా ఎవరైతే ఇతరులకి సహాయం చేస్తారో వాళ్ళకి 8th హౌస్ బలంగా ఉంటుంది. అక్కడే సెంట్రల్ బ్యాంక్ తోటి ఉండేది అక్కడే. కాబట్టి ఏదో అంటారు కదా, ఇది సింగపూర్లో కోటీశ్వర్లంతా దాచుకునేది ఎక్కడ సార్? అదే ఏం బ్యాంక్ అదే? స్విస్ బ్యాంక్ సార్, స్విస్ బ్యాంక్. కాబట్టి ఖాతా తెచ్చుకోవాలి, ఖాతా తెరవాలి అక్కడ. అది లాకర్లు ఉంటాయి, ఆ లాకర్ బీగాలు కూడా మీ దగ్గర ఉంటాయంట స్విస్ లో. ఆ విధంగా మన యొక్క పుణ్యాన్ని ఆ విధంగా లాకర్లో దాచుకోవాలి, పెంచుకోవాలి. సో అంటే ఎక్కువైపోయి లాకర్లో దాచుకోవాలి పుణ్యం కూడా. కాబట్టి ఇతరుల నుండి మనకు ధన రూపంలో కానీ వస్తు రూపేణా మనకు రావాలన్నప్పుడు మనము వచ్చేటువంటి స్పౌజ్ని చాలా బాగా చూసుకోవాలి. ఏ కష్టం రాకుండా మన ఇంటికి వచ్చింది కదా అని మనం నోటికి వచ్చినట్టు మాట్లాడడం కానీ, మనము తిట్టడం కానీ, కొట్టడం కానీ చేస్తే వాళ్ళకి 7th 8th హౌస్ 8th లార్డ్ చేరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటి మీద వీరు ఎక్కువగా మనస్పర్ధలు, విభేదాలు, వివాదాలు వచ్చి విడిపోయేటువంటి అవకాశాలు, విడాకులు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. అష్టమం బాగలేకపోయింది.
అంటే అష్టమం అనేది దీర్ఘకాలికంకి సంబంధించింది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ అంటే ఏంది? దీర్ఘకాలికమే కదా! మనతో పాటు ఉండాల్సినటువంటి ఆమె కదా! దీర్ఘాయుష్షు అనేది కాదు. దీర్ఘాయుష్యునిస్తుంది. దీర్ఘాయుష్యుతో పాటు రిలేషన్‌షిప్‌ను కూడా దీర్ఘకాలంగా కొనసాగించేది కూడా ఎయిత్ హౌసే. మళ్ళా ఎయిత్ హౌస్‌లో పాపగ్రహాలు ఉన్నాయంటే మీరిద్దరు విడిపోతారు, విడాకులిస్తారు, విడాకులు తీసుకుంటారు, విడిపోతారు అనేది ఎందుకు చెప్తామంటే అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి. అదే శుభగ్రహాలు ఉంటే ఎక్కువ కాలం మీరు రిలేషన్‌షిప్‌లో ఉండేదానికి, బాండేజ్ గట్టిగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయనేది తెలియజేయడానికి కారణం అదే. కాబట్టి ఎవరికైతే సెవెంత్ లార్డ్ ద్వితీయంలో గాని, లగ్నంలో గాని, ద్వితీయంలో గాని, పంచమంలో గాని, లేదా నైన్త్ హౌస్‌లో గాని, 11థ్ హౌస్‌లో గాని, లేదా ఆ లార్డ్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నట్లయితే వారికి స్త్రీధనం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. అదే విధంగానే మీ యొక్క ఫోర్త్ హౌస్ కూడా బలంగా ఉండాలి. ఎందుకంటే బిల్డింగ్స్‌ని సూచించేటువంటిది. అట్లే వాహనాలను సూచించేటువంటిది. మీ యొక్క అసెట్స్‌ని సూచించేటువంటి ప్రాపర్టీని సూచించేటువంటి హౌస్ కాబట్టి మీకు ఆ యోగం ఉంటేనే సో వాళ్ళు మీకు ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మ్యారేజ్ అయిన తర్వాతనే ఎలా వస్తుంటారంటే ఆ దశాభుక్తులు కూడా అనుకూలంగా ఆ సమయానికి అనుకూలంగా ఉండాలి. ఉంటేనే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత రిచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని దశ అనుకూలంగా లేదు. నీకేమో ఫోర్త్ లార్డ్ బాగున్నాడు. నైన్త్ హౌస్ బాగుంది అంటే మీకు వచ్చే అవకాశాలు ఉండవు. దశాభుక్తులు కూడా ఉండాలి కదా! నువ్వు అనుభవించాలంటే ఆ దశ కూడా అనుకూలంగా రావాలా. దశ అనుకూలత లేకపోతే నువ్వు అనుభవించడానికి లేదది. నీకు యోగం ఉంది. కానీ అనుభవించడానికి లేదు. అటువంటి పరిస్థితి నెలకొంటుందన్నమాట. కాబట్టి మనము మన స్పౌజ్‌ని గౌరవించాలి. వాళ్ళ యొక్క ఈతి బాధలను కూడా మనం అర్థం చేసుకొని, వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇటువంటి స్త్రీధనం మనకు లభించేటువంటి అవకాశం ఉంటుంది. థాంక్ యూ సార్. ఓవర్ టు పెద్దిరాజ్ సార్. థాంక్ యూ. సార్ ఇప్పుడు అక్క చెల్లెల ద్వారా గాని, తల్లి ద్వారా గాని ధనం రావాలంటే ఏ హౌస్ చూడాలి? అదే అక్క చెల్లెలు అన్నప్పుడు థర్డ్ హౌస్ అనేది యంగర్ సిస్టర్‌ని సూచిస్తుంది. 11థ్ హౌస్ అనేది ఎల్డర్ సిస్టర్‌ని సూచిస్తుంది. కాబట్టి యొక్క ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ బాగా రిచ్‌గా ఉండాలంటే వాళ్ళ హౌస్ నుంచి కూడా వాళ్ళకి అంటే థర్డ్ హౌస్ నుంచి ఫోర్త్ హౌస్ వాళ్ళ యొక్క కుటుంబం అవుతుంది. అక్కడి నుండి నైన్త్ హౌస్‌ని తీసుకుంటే ఆహ్, వాళ్ళకి నైన్త్ హౌస్ మనకొచ్చి 11థ్ హౌస్ అవుతుంది. వాళ్ళకి నైన్త్ హౌస్ అంటే మనకు 11థ్ హౌస్. సో, అది బలంగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా రిచ్‌గా ఉంటారు. అక్కడి నుండి కూడా మనకు డబ్బులొచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ కుటుంబము వాళ్ళ యొక్క ఆహ్, కుటుంబ స్థా కుటుంబ పరిస్థితిని గమనించాలా. వాళ్ళ ఆదాయం బాగా ఉన్నట్లయితేనే మనకు గూడా వాళ్ళకి కుటుంబం నుంచి ఏదో ఒక రూపేణా మనకొచ్చే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా 11థ్ హౌస్ గూడా బాగుంటేనే వాళ్ళ కుటుంబం నుంచి మనకొస్తుంది. లేదంటే మన దగ్గర నుంచి వాళ్ళకెళ్తుంది. సో, ఏదైనా మనకి 8థ్ హౌస్ కూడా చాలా అనుకూలంగా ఉన్నట్లయితేనే మనకు ఇటువంటి ఇతరుల డబ్బులు మనకు దక్కేటువంటి అవకాశాలుంటాయి. ఒక్కోసారి లైఫ్ పార్ట్నర్ నుండి కాకుండా బిజినెస్ పార్ట్నర్ నుండి కూడా మనకు డబ్బులొచ్చే అవకాశాలు ఉంటాయి. సో, బిజినెస్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క చార్ట్ అనుకూలంగా ఉండి మనకు ఎయిత్ హౌస్ బాగుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు డబ్బులొచ్చే అవకాశాలుంటాయి. దానివల్ల బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో, ఆ విధంగా కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. జ్ఞాన్ సార్. ఆహ్, హలో జ్ఞాన్ సార్. మరొక సార్ చెప్పుకోండి. ఉమర్ ఖయ్యం సార్. హలో ఉమర్ ఖయ్యం సార్. చెప్పండి సార్. స్త్రీధనం స్త్రీధనమా? ఎవరికి లభిస్తుంది? ఈ రోజుల్లో స్త్రీలు ధనం ఎక్కడిస్తున్నారు సార్? సరే వస్తే ఎవరికి లభిస్తుంది అనేది. సార్ మీకెవరీడ?
మీ వాయిస్ రాలేదు ఎందుకో, నెట్వర్క్ బాగాలేదు అనుకుంటా. ఎక్కడున్నారు? మీ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు. అదా ఆ, ఇంట్లోనే ఉందా? ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదు, స్టేబుల్ అయింది. యాక్చువల్గా ఇంట్లోనే ఉన్నానండి. ఓకే. ఈ రోజుల్లో స్త్రీధనం అనేది పెద్దగా లేదండి. ఎందుకంటే మనం కట్నం అనుకుంటాము కానీ ఏమన్నా ఇచ్చేటప్పుడు ఏంటంటే అసెట్స్ అమ్మాయి పేరు మీద పెట్టేస్తారు. అది అమ్మాయికి ఇస్తారు అంతే, అబ్బాయికి అనుభవించడానికి ఏం లేదు. ఇంకా ధనానికి సంబంధించిన సోర్సెస్ అయితే ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు సెకండ్ హౌస్ మీద శుభగ్రహాల దృష్టి చూస్తుంది అనుకోండి, అందులో స్త్రీ గ్రహాలు చూస్తున్నా అలా సప్తమాధిపతి ద్వితీయ భావానికి సంబంధం ఏర్పడితే గనక అప్పుడు పెళ్ళైన తర్వాత ఇన్హెరిటెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్త్రీధనం అన్నాం అనుకోండి, మనకు రెండు రకాలుగా వస్తుంది. అంటే స్త్రీ అనకూడదు ఇక్కడ, మనకి పార్ట్నర్ నుంచి వచ్చే ధనం, లైఫ్ పార్ట్నర్ నుంచి. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి మనకి. ఎందుకంటే ఒకటేమో ద్వితీయ భావం అని ఉంటుంది మనకి, అది మన అక్యుములేషన్ వెల్త్. రెండోది అష్టమ భావం ఒకటి ఉంటుంది, అది కూడా మనకి ఏంటంటే ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. మనం లాజికల్ గా థింక్ చేసాం అనుకోండి, సప్తమ భావానికి ద్వితీయ భావం వచ్చి మన ఇన్హెరిటెన్స్ మన పార్ట్నర్ కి బలంగా వెళ్తుంది అనమాట. మనకు అష్టమ భావంలో గ్రహాలు బలంగా ఉన్నాయి మన జాతకంలో. మన జాతకంలో అష్టమంలో గ్రహాలు బలంగా ఉండి అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకు స్త్రీ నుంచి వచ్చేదని కాదు, మన పార్ట్నర్ కి మనం ఆదాయపరంగా మారుతాం అనమాట. అంటే మన ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో, మన ఇన్హెరిటెన్స్ వాళ్ళ అక్యుములేషన్ అవుతుంది. లేదు, మనకి సెకండ్ హౌస్ లో ఎక్కువగా శుభగ్రహాలు బలమైన గ్రహాలు కూర్చున్నాయి అనుకోండి సెకండ్ హౌస్ లో, అప్పుడు ఏంటంటే మన పార్ట్నర్ యొక్క ఇన్హెరిటెన్స్ మన అక్యుములేషన్ గా మారింది. ఇది చాలా సింపుల్ లాజిక్. అర్థమైంది అనుకుంటున్నా సుధాకర్ గారు? సార్ చెప్పండి. అర్థమైందా సార్ నేను చెప్పింది? అర్థమైంది. ఎందుకంటే మనకి ధనానికి రెండు స్థానాలు ఉంటాయి, అవును. మిగతాది లాభాలు అనేది సపరేట్. అది మన సెకండ్ హౌస్, మన ఎయిత్ హౌస్. మీరు చెక్ చేసుకోండి, మీ ఎయిత్ హౌస్ లో ప్లానెట్స్ ఉన్నాయి అనుకోండి బలంగా, అంటే మీ అక్యుములేషన్, మీ సంపాదన, మీరు మొత్తం ఏంటంటే మీ భార్యకి అక్యుములేషన్ గా మారింది, మీ ఇన్హెరిటెన్స్ అనేది. మీ సెకండ్ హౌస్ లో బలంగా గ్రహాలు ఉంటే మీ పార్ట్నర్ యొక్క ఇన్హెరిటెన్స్ మీ అక్యుములేషన్ గా మారింది. ఇప్పుడు ఏంటంటే మనకి కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ధన సంబంధంగా ఏ గ్రహాలు సంబంధం ఏర్పడుతున్నాయి, సూర్యుడు ఏర్పడ్డాడు అనుకోండి, తండ్రి అనేది వాళ్ళ బిహైండ్ కూర్చుంటాడు. వీళ్ళ సంపాదనకి ధనానికి తండ్రి కారకుడయ్యే సంబంధం ఉంటుంది. నైన్త్ లార్డ్ గాని అంటే సూర్యుడు గాని వీళ్ళ సంపాదన కారకుడు అవుతాడు. లేదు, కుజుడు గాని కూర్చున్నాడు అనుకోండి, కనిష్ట సోదర వర్గం. బుధుడు సంబంధం ఏర్పడింది అనుకోండి, ద్వితీయానికి కానీ అష్టమానికి కానీ, ఇక్కడ మనకి సోదరి వర్గం మన సంపదకి కారణం అవుతుంది. అంటే డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా అయినా సరే వాళ్ళ రీసోర్సెస్ వల్ల మనం ఫ్యూచర్ అనేది అక్యుములేషన్ అనేది మారుతుంది మనకి. లేదు, స్త్రీ సంతానం వల్ల వస్తుంది. సూర్యుడు ఏర్పడితే మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తండ్రి సోర్స్ అవుతాడు, ఫ్యూచర్ లో ప్రథమ పుత్రుడు సోర్స్ అవుతాడు అన్నది. ఇట్లా మీరేంటంటే గ్రహ కారకత్వాల నుంచి వాళ్ళ సోర్సెస్, ఇప్పుడు థర్డ్ లాట్ తీసుకున్నాం అనుకోండి, కనిష్ట సోదరుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా గురుగ్రహం సంబంధం ఏర్పడింది అనుకోండి, మన మెంటార్స్ ఏంటంటే మనకి ఆదాయాన్ని చేసే విధంగా మన మెంటార్స్ తయారవుతుంటారు. అంటే మన గురువులు మన సంపాదనకి కారకులు అవుతారు. ఇదంతా మీరు ఏంటంటే నవాంశలో చెక్ చేసుకోవచ్చు. నవాంశ భాగ్యాధిపతికి నవాంశ ద్వితీయాధిపతికి ఏ గ్రహాలు అయితే సంబంధం ఏర్పడతాయో ఆ గ్రహ కారకత్వాల వల్ల మనకి సంపద అనేది ఉంటుంది. పర్సన్స్ పరంగా చూస్తున్నాం అనుకోండి, కుదురు అంటే మేనమామలు అంటాము, కూతురులు అంటాము, అక్క చెల్లెలు అంటాము. వీళ్ళు మన సంపద కారణం అవుతారు. ఇది నవాంశ భాగ్యానికి సంబంధం ఏర్పడాలి. అట్లాగే డిఫరెంట్ కారకత్వాలు, ఇప్పుడు శుక్రుడు కారకత్వం ఏర్పడింది అనుకోండి, పురుషుడు జాతకంలోకి వచ్చేసరికేమో స్పౌజ్ కారకత్వం వస్తుంది. అదే పగల పుడితే ఒక పర్సన్ తల్లి కారకురాలు అవుతుంది ఇతని సంపాదనకి. అంటే మనం సంపాదించే ముందు మనం చాలా మంది అనుకుంటాం కానీ ఉద్యోగం చేస్తున్నాం, అది చేస్తున్నాం అని. దీనికి బిహైండ్ కారణం ఎవరు ఉన్నారనేది ఈ గ్రహ కారకత్వాలు తెలియజేస్తాయి మన సంపాదన.
మనం ఇప్పుడు సంపాదిస్తున్నాం అంటే మన వెనకాల ఎవరు కూర్చొని ప్రోత్సహించారు అని. అంటే ప్రోత్సాహం అనేది గ్రహ కారకత్వాలను బట్టి మనం తీసుకోవాలి. ఇదే సార్ సంపాదనకు వచ్చేదానికి. మీకు ఈ పాటికి చెక్ చేసుకుంటే కనెక్ట్ అయి ఉంటాయి అందరికి. పెద్దరా సార్? థ్యాంక్ యూ శని సార్. కూర్చున్నాడు అనుకోండి, శని రాహులు అంటే తాతలు, అర్థమైందండి. అలాగే వృద్ధులు కారకులు అవుతారు. మన కింద పనిచేసే పనోళ్ళు కూడా మనకి సంపాదన డెవలప్ చేస్తుంటారు. శని సంబంధం ఏర్పడితే ద్వితీయానికి పనోళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, పనోళ్ళు కష్టపడతారు, మన సంపాదించి వాళ్ళ జీతం మీద వాళ్ళు తీసుకుంటారు. ఇలాగ 11th లార్డ్ అది శని కనెక్ట్ అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. బాగా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఏంటంటే 11th కి శనికి సంబంధం ఏర్పడాలి. వీళ్ళ కింద పనోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ కష్టపడుతుంటారు, వీళ్ళకి సంపాదన మల్టిపుల్ చేస్తుంటారు. సోషల్ సర్కిల్ విపరీతమైన వ్యాపారాలు చేయటం, వాళ్ళంతా కష్టపడి మేనేజ్మెంట్ వాళ్ళే చేసుకొని మనకి ప్రాఫిట్స్ ఇస్తుంటారు. అంటే శని ఎక్కువ ఇస్తూ ఉంటాడు మనకి, వాస్తవంగా చెప్పాలంటే ధనాన్ని. చాలా మంది గురుడు శుక్రుడు వీళ్ళందరూ అనుకుంటారు కానీ, ఎవరి కింద అయితే ఎక్కువ మంది పనోళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ సంపాదన ఇస్తారు. ఇప్పుడు శుక్రశనులకు సంబంధం ఏర్పడింది అనుకోండి, వీళ్ళంటే ఎక్కువ మంది పనోళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ మంది పనోళ్ళ మీద డిపెండ్ అవుతారో వీళ్ళకి లక్ అనేది యాక్టివేట్ అవుతుంది. గురుశనుల సంబంధం ఏర్పడినప్పుడు కూడా అంతే, పనోళ్ళ ద్వారానే ఎక్కువ సంపాదన ఉంటుంది. వీళ్ళు పనోళ్ళు పెట్టుకున్నంతసేపు వీళ్ళు సంపాదించలేరు, ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ అలైన్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. అది ద్వితీయానికి శనికి సంబంధం ఏర్పడితే. అదే సార్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ ఉమర్ సార్. అది. జ్ఞానేష్ సార్ కంక్లూడ్ చేస్తారా మీరు? యా, థ్యాంక్ యూ సార్. Thank- సుధాకర్ సార్, కుమార్ సార్ చాలా చెప్పారు, చాలా ముఖ్యమైన పాయింట్స్ అండి. మనిషికి సంపాదన, ధనం, ఇప్పుడు సబ్జెక్ట్ అయినా స్త్రీధనం. స్త్రీధనం అనేది పాత రోజుల్లో ఒక సామెత ఏంటంటే ఉద్యోగం పురుష లక్షణం. ఇప్పుడు అది ఎక్కడికి ఆ సామెత అనేది దేనికి పనికి రాకుంటుంది. ఒకప్పుడు అట్లీస్ట్ ఒక 40 years బ్యాక్, 50 years బ్యాక్, పెళ్లి అంటే స్త్రీ ద్వారా వచ్చేటువంటి ఏమాత్రం ధనం, ఆ ధనాన్ని ఏంటంటే మూలధనంగా వ్యాపారానికి లేదా వీళ్ళ జీవితానికి సరిపడా, లేదా దానికి ఒక స్టేబుల్, ఒక సోర్స్ లాగా పెట్టుకొని జీవితాన్ని గడపడానికి అన్నట్టు ఉండేది. కానీ ఈ రోజుల్లో, ఈ ప్రస్తుతం నడుస్తున్న కాలంలో స్త్రీ ఏంటంటే రావటం, ఇప్పుడు వాళ్ళ ముందే ఉద్యోగం. సో స్త్రీ సంపాదనతోటే, పెళ్లికి ముందే స్త్రీ సంపాదనతో వస్తుంది. ఓకే, ఆ సంపాదన అనేది ఎవరికి వాడుతున్నారు అనేది తర్వాత విషయం. పర్సనల్ వాడుతున్నారా, కంబైన్డ్ గా వాడుతున్నారు, అది పరిస్థితులు బట్టి ఉంటుంది, సిచ్యువేషన్. సో వీటన్నిటికంటే ముందు ఏంటంటే, ఎవరికైనా వ్యక్తికి ధనం రావటం అనేది ఎక్కడ ఉంటుంది? ఇతనికి ధనం వస్తుంది అంటే అది స్వశక్తితో సంపాదించే ధనమా, లేదా ఆయాచితంగా వచ్చే ధనమా? ఇక్కడ సబ్జెక్ట్ అనేది, ఒకవేళ ఆయాచితంగా వచ్చే ధనం, స్త్రీ ద్వారా వచ్చే ధనం అనుకుంటే, ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష్ శాస్త్రంలో స్త్రీ గ్రహాలైనటువంటి శుక్రుడు, చంద్రుడు ముఖ్య కారకులు. తర్వాత ధనానికి సహజంగా కారకుడు గురువు. అలాగే భావాలకి వస్తే మాత్రం లగ్నం, ద్వితీయాధిపతి, లాభాధిపతి, అలాగే కోణాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి. ఎప్పుడైతే ఈ భావాలు అలాగే ముందు చెప్పినటువంటి గ్రహాలు శుభులై, వీళ్ళ కాంబినేషన్ కనుక శుభ స్థానాల్లో కనుక, ఆ వ్యక్తికి ఏమవుతుందంటే ధనయోగం ఉంటుంది. సో ధనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈ ద్వితీయాధిపతి, లాభాధిపతి, తర్వాత ఈ ధనానికి కారకులైనటువంటి శుక్రుడు, గురువు, తర్వాత మిగతా గ్రహాలు గనక ఈ యోగాల్లో గనక పాలు పంచుకుంటే ఆ వ్యక్తుల ద్వారా కూడా మనకి ఈ ధనం అంటే వచ్చేటువంటి యోగం ఉంటుంది. సో ఆయాచితంగా వచ్చే ధనాన్ని మనం అష్టమంలో చూస్తాం. ధనయోగ కారకులైనటువంటి గ్రహాలు లేదా ధనస్థానాధిపతులైనటువంటి ద్వితీయాధిపతి,
ఆ, లాభాధిపతి కోణాధిపతులతో కలిసి ఎలాంటి ధనయోగాల్లో కనుక పాలు పంచుకొని అష్టంలో ఉంటే, సో స్త్రీ నుంచి రావచ్చు, మిగతా ఏ గ్రహాలు ఉంటే ఆ గ్రహాల కారకత్వాలతోటి రావచ్చు. రకరకాల చార్ట్లు ఉన్నాయి. ఒక చార్టు, ఒక ఎగ్జాంపుల్ ఎక్కడో చదివాను ఏదో మ్యాగజైన్. ఒక వ్యక్తి ఫారినర్ అయితే ఇంకొక ఫారినర్ అమ్మాయిని చేసుకుంటే ఏమైంది, ఆ అమ్మాయి ద్వారా వచ్చేటువంటి చాలా సంపాదన అతనికి వచ్చేసి, ఎందుకంటే ఆ అమ్మాయి మధ్యలో చనిపోయింది, హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్ అందుతుంది. సో ఆ అమ్మాయికి ఉన్నటువంటి పూర్తిగా ఆస్తి ఇతని పరం, అది పూర్తిగా ఆయాచితంగా వచ్చినటువంటి బిగ్ అమౌంట్ మామూలుగా. తర్వాత అతని జాతకంలో ఏంటంటే మళ్ళీ రెండో భార్య కూడా అలానే ఒక ఫారినర్ చేసుకుంటే ఏమైంది, మళ్ళీ ఆ అమ్మాయి కూడా రెండో భార్య కూడా చనిపోవటం, ఆ రెండో భార్యకు సంబంధించిన పూర్తి ఆస్తిపాస్తులంతా ఇతను రావటం. సో విత్ ఇన్ 4 years ఏమైందంటే ఇతనికి మల్టీ మిలియనీర్ అయిన తర్వాత ఇతను వేట మానుకోలేదు, మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవాలి. అప్పటికి ఇద్దరు చనిపోయారు, మళ్ళీ ఇంకొకరు కావాలని చెప్పి కొన్ని సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాల తర్వాత ఏదో మళ్ళీ మూడో అమ్మాయిని చేసుకున్నాక ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయిని నమ్మి ఇతనికి దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్తి అంతా ఆ అమ్మాయి పేరు మీద పెట్టి రియల్ ఎస్టేట్ లాంటిది ఒక పెద్ద ఎస్టేట్ కొనేసి అమ్మాయి పేరు మీద పెట్టి, సంవత్సరం లోపు ఏమైందంటే ఆ అమ్మాయి అడ్రస్ లేకుండా. అంటే ఇతనికి వచ్చిన సంపాదన, ఇద్దరు భార్యల ద్వారా ఏ మాత్రం అయితే సంపాదన వచ్చిందో మూడో భార్య పూర్తి తీసుకుంది. అంటే వ్యక్తి జీవితంలో అనాయాసంగా వచ్చేటువంటి సంపాదన అనుభవించే యోగం ఉండాలి ముందు అన్నిటికంటే. అది ఉంటేనే ఆ సంపాదన అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ భావాలు, ఏ గ్రహాలు అందులో పాలు పంచుకుంటున్నాయని చెప్పి జాతక చక్రం చూస్తే కానీ మనకు తెలియదు. సో స్త్రీధనం అనేది ఈ రోజుల్లో పెద్దగా నాకు తెలిసి అయితే దాన్ని యూజ్ అనేది ఉండటం లేదు. రకరకాలుగా ఉండే గ్యాంబ్లింగ్ లో రావచ్చు అనాయాసంగా ధనం, లాటరీలు ఉంటుంది, రకరకాల వాటిల్లో రాత్రికి రాత్రి కోటీశులైన వాళ్ళు ఉంటారు ప్రతి వ్యాపారంలో. సో ఈ రోజుల్లో మనీ మల్టిప్లయర్స్ అని రకరకాల స్కీమ్లు, రకరకాల పద్ధతులు, రకరకాల వ్యాపారాలు అవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇట్లాంటి ఈజీ మనీ కోసం మనుషుల్ని వాటి వెనక పడేటట్టు చేస్తారు. ఎంతో మంది ఎలా సంపాదించడం చెప్పింది ప్రతి చోట, ఒక చోట అని కాదు. డబ్బు అనేది ఏంటంటే, ధనం అనేది ఎవరి నుంచి ఏ రకంగా సంపాదించాలి కష్టపడకుండా అనేది ముఖ్య సూత్రం అయిపోయింది ఆల్మోస్ట్ అందరికి. అయితే ఆయా వ్యక్తుల జాతకాల్లో ఉండాలి అలాంటి ధనాన్ని అనుభవించడం, లేకుంటే అది సాధ్యం కాదు. ఓకే, ధన్యవాదాలు జ్ఞాన్ సార్. థ్యాంక్స్ ఉమర్ సార్ ఆస్ట్రోమైండ్ నుంచి మా శాకాంబరికి శ్రేయోభిలాషులు ప్రతి వారం ప్రతి టాపిక్ లో వచ్చి పాలు పంచుకుంటారు. ధన్యవాదాలు ఉమర్ సార్. మళ్ళీ థ్యాంక్ యూ జ్ఞాన్ సార్. అండ్ అలైన్మెంట్ ఒకటి ఉందో తెలుసా మీకు ఫైనాన్షియల్ కి? చెప్పండి సార్. ఏ పర్సన్ కైనా సరే ద్వితీయాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు చూడండి. ఫస్ట్ ద్వితీయాధిపతి ప్లేస్మెంట్ ఎక్కడ చెక్ చేయాలి. ఓకే, ఇది ఇక్కడికి ఆఫ్ చేసేసి మళ్ళా చేస్తామా? పర్లేదు సార్, క్లోజ్ చేసేద్దాం. సింపుల్ లాజిక్ ఇది. ద్వితీయాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఆ ద్వితీయాధిపతి